విందు. విందు అంటే ఏంటండి? విందు అంటే ఏంటి? ఎవరు చేస్తారు? రోజు మన ఇంట్లో ఏం కూర వండుకుంటాం? పప్పు, బెండకాయ, బీరకాయ. ఏం చెప్పరేంటి? మీ పాస్టర్ గారు మాట్లాడొద్దన్నారు, నాతో చెప్పమన్నారా? చెప్పండి మరి. పప్పు, బీరకాయ, ఎప్పుడు పప్పేనా? ఎప్పుడు దోసకాయనా? అప్పుడేం చేస్తామంటే సాధన చేసుకుంటాం కదా, దేవ ఆహారం ఇచ్చినది మీకు స్తోత్రాలు ప్రభా, ఈ ఆహారం వల్ల మాకు శక్తిని దయచేయి. ఆమె ఏంటి మమ్మీ పప్పేనా? ఎప్పుడు దోసకాయనా? ఎప్పుడు బీరకాయనా? ఇదేనా మనం అనేది? అబ్బా ఇప్పుడు కూడా ఏమీ చేయవా? అంతకుముందు ఏం చేసా? ఈ ఆహారం ఇచ్చినందుకు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. విందు అంటే స్పెషల్స్ ఉంటాయి. విందు అనగా ఇంతమంది చేస్తాం. ఇప్పుడు మనం అందరం ఆహ్వానించబడ్డాం ఈ విందుకి. ఎవరు పిలిచారు మనల్ని? పాస్టర్ గారు పిలిచారు. ఎవరు వచ్చాం? మనం ఆహ్వానితులు. ఆహ్వానించారు వాళ్ళు, మనం ఆహ్వానించబడ్డాం. ఆహ్వానితుల వరకు చేయబడిన దాన్ని విందు అని అంటారు. ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాల కొరకు లేక ప్రత్యేకమైన దిమ్ము కొరకు ఏర్పాటు చేసిన దాన్ని విందు అని పిలుస్తారు. విందు అంటే రోజు ఉండే ఉండవు, స్పెషల్ గా ఉంటాయి. ఆహార పదార్థాలు కానివ్వండి, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. రోజు తినని పదార్థాలు అందులో ఉంటాయి. కొత్త ఆహార పదార్థాలు ఉంటాయి, చల్లటి పానీయాలు ఉంటాయి, మళ్ళీ ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా రోజు తినని వాటిని ఆ రోజు స్పెషల్ గా తింటాం కాబట్టి, ఆ రోజు స్పెషల్ గా చేస్తాం కాబట్టి విందు అని పిలుస్తున్నారు. విందుకు పిలువబడిన వారు సిద్ధపడి వస్తారు, తయారై వస్తారు. మరి విందుకు ఆహ్వానం పలికిన వారు గుమ్మాల దగ్గర నిలబడి ప్లీజ్ వెల్కమ్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ఎదురు చూస్తూ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇది విందు పద్ధతి. ఇక్కడ ఎలా విందు జరుగుతుందో అక్కడ కూడా అలాగే విందు జరగడానికి రెడీగా ఉంది. దీని యందు సుందరుడైన క్రీస్తు ప్రభు వారు ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటారు. సౌందర్యవతి అయిన ఆయన రక్తంలో కడగబడిన క్రీస్తు సంఘము, దేవుని సంఘము, అతి పరిశుద్ధ సంఘము, ఆయన ఆ యొక్క వధువు సంఘము అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడుతూ ఉంటుంది. ఎవరు ఈ సంఘము? అన్ని కాలములలో, అన్ని సమయములలో, అన్ని లోకములలో శరీరం, ఆత్మీయ విందులు చాలా ఉన్నాయి. ఈ విందు చాలా విలువైనది, వర్ణించలేము మనం. సొలొమోను మహాజ్ఞాని యొక్క డైనింగ్ టేబుల్ మీద ఎంతమంది కూర్చుంటారో తెలుసా? ఒక పూటకి, ఒక రోజు ఒక పూటకి 1200 మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. ఎంత ఉంటుందండి డైనింగ్ టేబుల్? ఇక్కడ నుంచి మీ మెయిన్ రోడ్ వరకు ఉంటుంది. 1200 మంది కూర్చోవాలంటే ఎంత కష్టం. మరి 1200 మంది కూర్చున్నారు అంటే ఎన్ని ఎట్లు తింటారు, ఎన్ని పొద్దులు తింటారు, ఎంత పిండి కావాలి, ఇదంతా లెక్క నేను చెప్తాను. చాలా ఉంది అక్కడ. మరి కొంతమంది ఆ పిండి పెంచుకోవడానికే కనీసం ఒక 6-7 అవర్స్ పడుతుంది. అంత ఉంటుంది అక్కడ. మరి అక్కడ ఈ భూలోకంలోనే ఇంత విందు జరుగుతూ ఉంటే పరలోకంలో ఉన్న విందు ఏంటి? అందుకని పౌలు అంటాడు, ఒకవేళ మనం ఇక్కడ విందును పోల్చుకుని అక్కడ ఉంటామేమోనని పౌలు అంటాడు. రోమా 14:17 అంటాడు చూడండి. రోమా 14:17 అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ ప్రీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది అని అంటాడు. ఈ విందులో దేవరూపము కలిగిన దేవతలు అంటే దూతలు, పరలోక భూలోక పాతాళ లోక రూపమును కల్పించినటువంటి అక్కడ ఉన్నటువంటి అందరూ గతించిన కాలము, నేటి కాలము, రాబోయే కాలము అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ సర్వలోకము ఆ విందులో పార్టిసిపేట్ అవుతుంది. ఈ యొక్క విందును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ అద్భుతమైన విందు. ఇక్కడే భూలోకంలో ఇంత అద్భుతంగా మనము చక్కగా డెకరేట్ అయ్యి చక్కగా తినడానికి వచ్చిన ఈ విందు ఇంత అందంగా ఉంటే ఆ పరలోకంలో విందు ఇంకెంతో అందంగా ఉంటుంది కదా. ఆ విందుకు వెళ్ళాలని మనమందరం ఇష్టపడదాం. అట్లాంటి దీవెనలు దేవుడు మనకి దయచేయును గాక. అయితే పరలోకంలో ఉన్న విందుల గురించి నేను చెప్తాను. మనం ఎన్ని విందులు ఉంటాయో చూద్దాం. ఒకటి పరలోకపు విందు. మనం భూలోకంలో మనకి దేవుడు ఎన్ని విందులు ఏర్పాటు చేశాడో చూద్దాం. బైబిల్లో 35 విందులు ఉన్నాయి. ఈసారి మీకు ఆ లిస్ట్ ఇస్తాను. 35 విందులు భూలోకంలో. బైబిల్లో ఉన్నటువంటి విందులు 35. మరి భూలోకంలో మనకి ఇచ్చినటువంటి విందులు కొన్ని విందులు చూద్దాం. నెంబర్ 1 పరలోకపు విందు. ఆ పరలోకపు విందులు ఎవరికి చేస్తారంటే సృష్టి ఆరంభించిన దగ్గర నుండి అంటే ఆదాము నుండి అంతం వరకు ఈ సృష్టి అంతటి కొరకు సర్వజీవుల కొరకు అక్కడ విందు ఏర్పాటు చేయబడుతుంది. అది మొదటి విందు. రెండవది భూలోకపు విందు. భూలోకంలో ఇశ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు ఆయన ఎంతమందికి ఇచ్చాడంటే ఆహారము
30 లక్షల మందికి ఆహారం ఇచ్చాడు, మినరల్ వాటర్ ఇచ్చాడు, ఎంతో అద్భుతంగా వాళ్ళని పోషించాడు. అది భూలోకపు విందు. మూడోది, మరి ఆయన నరకై లోకానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు. చాలా చేశాడు ఆయన విందులు. ఆ యొక్క ఇవన్నీ కూడా భూలోకపు విందులు. నెంబర్ 3, వాక్యం అనే విందు. మన పాపమును రక్షించి క్షమించి మనను రక్షించి పరలోకానికి తీసుకువడానికి వెళ్ళడానికి ఇక్కడ ప్రతిరోజు వాక్యం వినపడుతూనే ఉంది. ఆయా రీతులుగా ఆయా సంఘాల్లో ప్రతి రోజు కూడా వాక్యము టీవీల ద్వారా రేడియోల ద్వారా ఎందుకు వాక్యం వస్తుందంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్. ఇక సంఘాన్ని ప్రిపేర్ చేస్తూ మరి సంఘాన్ని సమిష్టిగా నిలబెట్టి ఆయన ముందు నిలబెట్టడానికి వధువు సంఘంగా పైకెత్తబడడానికి ఈ యొక్క సంఘము ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అదే వాక్యం అనే విందు. ప్రతి చోట ఈ సువార్త అనే వాక్యము మనకి వినిపిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నెంబర్ 4, ఆరాధన విందు. ప్రతి ఆదివారము ఆలయంలో ఒక విందు జరుగుతుంది. అదే ఆరాధన విందు. ఆ తర్వాత ప్రభు బల్ల విందు. ప్రతి ఆదివారము క్రీస్తు ప్రభు వారి శరీరమును సూచనగా ఆయన రక్తమును భోజన సంస్కారము విందు చేస్తూ ఉంటాం. అది ప్రభు బల్ల విందు. తర్వాత సన్నిధి విందు. పరలోక సంబంధమైన అనుభవమును ప్రతిదినము కలిగి ఆయనతో సన్నిధానము కలిగి ఆ సన్నిధిలో ఒకరించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నది ఆయన సన్నిధి విందు. ఇన్ని విందులు దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఏ విందులో నువ్వు ఉన్నావు, ఏ విందులో నువ్వు అనుభవిస్తున్నావు, ఏ విందులో ఆయనతో ఉన్నావు, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘంలోని విందులు. ఈ యొక్క విందు గురించి మనం మాట్లాడుతూ ఉంటే కనుక మన విందులో మనం ఉండడానికి మనం ఇష్టపడాలని ఈ యొక్క టైంలో ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ విందు సలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందు సలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవారము నాకందించి జీవారము నాకందించి పరమాగీతములను ఇన్ని విందులు ఆయన చేస్తున్నాడు. పరలోకంలో ఆయన ఇచ్చే విందులో మనం ఉంటామా ఉండాలని చెప్తున్నాడు. నేను ఇంకొక 6 విందులు, పరలోకంలో విందు ఉంది కరెక్టే, భూలోకంలో విందులునే కరెక్టే, బైబిల్లో విందులు ఉన్నాయి, 35 విందులు ఉన్నాయి. ఆ విందుల గురించి నేను చెప్పను. నువ్వు పాత నిబంధనలో 6 విందులు ఉన్నాయి. యాస్టీస్గా ఆ 6 విందులు కొత్త నిబంధనలో విందులు ఉన్నాయి. ఆ 6 విందులు ఈ 6 విందులు చెప్పి నేను ముగించేస్తాను. నెంబర్ 1 రాసుకోండి, పెన్ను పేపర్ ఉంటే స్పీడ్గా చెప్తాను. నెంబర్ 1 పస్కా విందు. పాత నిబంధన కాలంలో లేవీ కాండము 23వ అధ్యాయము 4వ వచనంలో పస్కా విందు ఉంది. లేవీ కాండం చదవక్కర్లేదు, మీరు రాసుకోండి. లేవీ కాండం 23వ అధ్యాయము 4వ వచనం పస్కా విందు. ఈ పస్కా విందు కొత్త నిబంధనలో ఎక్కడుంది? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. క్రీస్తు కలువరి క్రియల గురించి అక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ పస్కా విందు గురించి మాట్లాడుతున్నాం. ఈ పస్కా బలి పశువు క్రీస్తు కలువరి మీద రక్తం కార్చిన పస్కా విందు. రెండవది తొలి పంట విందు. ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసిన విందులు 6. యేసు ప్రభు వారు మనకి ఏర్పాటు చేసిన విందులు 6. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి 6 విందులు చేశాడు బైబిల్ ప్రకారం. అలాంటి విందులు క్రొత్త నిబంధనలో మనకు కూడా 6 విందులు చేశాడు. 6 విందులు చెప్తున్నాడు. నెంబర్ 1 పస్కా విందు. నెంబర్ 2 తొలి పంట విందు. లేవీ కాండము 23వ అధ్యాయము 9వ వచనంలో తొలి పంట విందు ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి మనకి ఎక్కడ ఉంది అంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 23వ వచనం.
1 కొరింథీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 23వ వచనం. ఇది క్రీస్తు పునరుత్థానపు విందు. ఆయన మరణించి తిరిగి లేకపోతే కనుక మనకి రక్షణ భాగ్యం లేదు. అది క్రీస్తు ప్రభు వారి పునరుత్థానపు విందు. మూడవది పెంతెకొస్తు పండుగ విందు. మూడవది మళ్ళీ చెప్పనా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 కలువరి, క్రీస్తు కలువరి. రెండవది తొలి పంట విందు. 1 కొరింథీయులు 25:23 23వ వచనం. ఇది క్రీస్తు పునరుత్థానపు విందు. మూడవది పెంతెకొస్తు పండుగ విందు. లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనం. లేవీకాండము 1 కొరింథీయులు 15వ అధ్యాయం అండి. లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనం. ఇది పెంతెకొస్తు పండుగ విందు. పెంతెకొస్తు పండుగ రోజు ఏం జరిగింది? అదే కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దిగింది మన మీద. మన అక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేసే వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. అది పరిశుద్ధాత్మ విందు. నెంబర్ 4 జ్ఞాపకార్థ శృంగధ్వని విందు. జ్ఞాపకార్థ శృంగధ్వని విందు. లేవీకాండము 23:23. అది మరి మనకి ఎక్కడ ఇచ్చాడు అంటే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో విందు రెండవ రాకడ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి రెండవ రాకడ ఆయన వస్తే సంతోషము. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. భూమి ఆక్రోషిస్తుంది, ఆకాశము చూస్తుంది, అందరూ కూడా దేవుని కొరకు చూస్తున్నారు. అది రెండవ రాకడ విందు. నెంబర్ 5 ప్రాయచిత్తార్థపు దినపు విందు. ప్రాయచిత్తార్థపు దినపు విందు. లేవీకాండము 23:26 వచనం. మరి ఇది ఎక్కడుంది మనకి అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 అధ్యాయాల్లో ఈ 2 అధ్యాయాల్లో ఆయన రాకడ గురించి చెప్పడం జరిగింది. అంటే ప్రపంచానికి కలిగే విపత్తులు, ప్రపంచానికి కలగబోయే అతి భయంకరమైన సూచనలు ఈ యొక్క 6వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఉన్నాయి. 6వది పర్ణశాల పండుగల విందు. పర్ణశాల పండుగల విందు. లేవీకాండము 23వ అధ్యాయము 23వ వచనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది. ఈ విందు 1000 ఏళ్ల పాలన గురించి చెప్తుంది. పర్ణశాల పండుగ మన 1000 ఏళ్ల పరిపాలనకు సమసూచకంగా చెప్తుంది. ఇవన్నీ కూడా దేవుడు విందులు ఏర్పాటు చేశాడు. ప్రియ సంగమా, ఈ విందులు మనమందరం ఉండాలి అంటే ఆయన కూడా ఈ లోకంలో జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. రాజు విందుకు అక్కడ చెప్పేశాం కూర్చుని ఉండగా. ఎందుకు కూర్చున్నాడు ఆయన? సింహాసనం మీద ఎందుకు కూర్చున్నాడంటే ఇక్కడికి వచ్చాడు, తన పని ముగించుకొని సంఘం వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ లేడా ఆయన అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? కూర్చొని అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే సంఘంలో విశ్వాసులు చేయ కార్యక్రమాలు. సంఘం అంటే దేవుడు మమ్మల్ని చూడలేదే, పాస్టర్ గారే చూడు, దేవుడే చూస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన కూర్చుని చూస్తున్న పని నిన్ను నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? సంఘం ఏం చేస్తుంది? సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారు? వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఎలా వడ్డించే వాళ్ళు ఎలా ఉన్నారు? వాక్యం చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారు? వాక్యం వినే వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా రాసుకుంటున్నారు? ఎలా ప్రయాసపడుతున్నారని ప్రతి సంఘాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సంఘంలో దర్శిస్తున్నాడు. సంఘంలో విశ్వాసం యొక్క అంతరంగ స్థితి ఎలా ఉంది? ఒక్కొక్కరు అప్పుడే పుడతారంటే అప్పుడే రక్షించబడతారు. కొంతమంది ఒక 5 సంవత్సరాలు అయితే రక్షించబడి, కొంతమంది 10 సంవత్సరాలు అవుతుంది రక్షించబడి. అందరికీ ఒకే ఆహారం సరిపోదు, అందరికీ ఒకే వాక్యం సరిపోదు. కాబట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి, ఆయా స్థితిని బట్టి సంఘ కాపరి వాక్యము ఎలా వడ్డిస్తున్నాడు అని ఆయన చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చూస్తూ అక్కడ మరి వడ్డించే వారిని గమనిస్తూ ఉన్నాడంట. అలాగే దేవాలయంలో కూడా మరి పండితుల మధ్య కూర్చుని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చున్నాడు, ఆ పెండి వధువులో కూర్చున్నాడు, పెండి తండ్రి చంద్ర కూర్చున్నాడు, వధువు చంద్ర కూర్చున్నాడు అనగా ఆయన మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా బిర్యానీ వాసన వస్తుందా? అందుకే కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పే వాళ్ళకి ఎక్కువ పెడతారు. వెరీ గుడ్, నీకే ఎక్కువ పెడతారా? ఆ యొక్క విందులో మనం ఉండాలి అంటే మనము ఆయన మన మధ్యలో ఉండాలని ఆలోచించాలి. చాలా మంది అంటారు, మా ప్రార్థన దేవుడు వింటలేదండి, మాకు ఆన్సర్ రావట్లేదండి, పిల్ల పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నామండి, పిల్ల చదువు కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎంత చెప్పినా వింటలేదండి, మా ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదండి అని అంటాడు. వాళ్ళందరి గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. పరమగీతంలో 6వ అధ్యాయము 10వ వచనంలో మాట సెలవిస్తున్నాడు. పరమగీతంలో 6వ అధ్యాయము
సంధ్యారాగము చూపటం. yes 11వ వచనం చూడమ్మా. 11వ వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు. లోయలోని చెట్లు ఎట్లున్నాయో చూచుటకు. ద్రాక్షవల్లులు చిగించునో లేదో. దాడిమ వృక్షములు పూతపట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానములకు వెళ్ళితిని. అంటే నేను ఈ రోజు మరి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చానా? అలాగే ఈయన వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు? లోయలోని చెట్లు ఎట్లున్నాయో. లోయ అంటే శ్రమ జీవితం, లోయ అంటే కష్ట జీవితం, లోయ అంటే నీకు ఆన్సర్ రాని జీవితం. ఎన్ని ప్రార్థన చేసినా ఆన్సర్ రాదు, అది లోయ జీవితం. లోయ అంటే లాంగెస్ట్ ప్లేస్, లోన్లీనెస్, గాఢగర్భ లోయలు చాలా భయంకరమైన జీవితాలు ఉంటాయండి. ఆ లోయలు ఎవరు మనల్ని పలకరించరు. లోయల్లో మనల్ని ఎవరు ఇబ్బంది వచ్చి మీరు ఎలా ఉన్నారని మన విషయాలు మళ్ళీ అసలు పట్టించుకోరు. అతి భయంకర సిచ్యుయేషన్స్ లోయ జీవితం. అలాంటి సిచ్యుయేషన్ ఉన్న క్రైస్తవ జీవితంలో ఈ క్రైస్తవ విశ్వాసి దగ్గరికి ఆయన అంటున్నాడు, లోయలోని చెట్టు అంటే విశ్వాసి. చెట్టు అంటే క్రమశిక్షణ కలిగిన విశ్వాసి. ఆ విశ్వాసి లోయలోని చెట్లు. శ్రమలో ఉన్న విశ్వాసి, శ్రమలో ఉన్న నా కుమారుడు, శ్రమలో ఉన్న నా కుమార్తె ఎట్లున్నారు, ఎలా ఉన్నారు వీళ్ళు చూచుటకు. లోయలోని చెట్లు ఎట్లున్నాయో, ఎలా ఉన్నారు నా బిడ్డలు, ఎలా చేస్తున్నారు ప్రార్థన, ఈ ప్రార్థన ఆన్సర్ లేదా బాధపడుతున్నారా, వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారా అని ఆయన గమనిస్తున్నాడు. ఏమని గమనిస్తున్నాడు? ద్రాక్షవల్లి, తర్వాత దాడిమ, తర్వాత అక్షోట, 3 చెట్లు అండి. అక్కడ ఇశ్రాయేలులను 3 చెట్లతో పోలుస్తాడు. ఒకటి ద్రాక్షవల్లి, ఒలివ, అంజూరు, 3 చెట్లు. ఇశ్రాయేలులను 3 చోట్ల అంటే కనానులో మరి ద్రాక్షవల్లి లాగా, ఐగుప్తులో ద్రాక్షవల్లి లాగా చూస్తాడు, కనానులో ఒలివ చెట్లాగా పిలుస్తాడు. ఆయన మొదటి రాకడలో అంజూరపు చెట్టుని ఉపమానం చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. యేసుప్రభువు ఇశ్రాయేలు 3 చెట్లతో పోలుస్తున్నాడు. ఇక్కడ 3 స్టెప్పులతో మాట్లాడుతున్నాడు. ద్రాక్షవల్లి అంటే మన పెరట్లో ఉన్న చెట్టు, చిన్న సైజులో ఉంటుంది. దాడిమ చెట్టు అంటే పోమ్గ్రనేట్ అంటే దానిమ్మ. ద్రాక్షవల్లి అంటే తీగలాగా చిన్నగా ఉంటుంది, దానికి కొంచెం పెద్ద సైజు. దాడిమ అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. అక్షోట వృక్షోద్యానము. అక్షోట అంటే బాదం చెట్టు ఫలించిందా, కాయలు వచ్చినాయా అంటే ఈ 3 దశల్లో వీళ్ళు ఎలా ఉన్నారు, రక్షించబడి నిలబడ్డారా, పడిపోతున్నారా, ప్రార్థన జీవితం సరిగా లేదని చూడటానికి ఆయన వస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, దేవుడు మనం చూడలేదని మనం అనుకుంటాం. లేదు, ఆయన మన మధ్యనే ఉంటాడు, మనతోటే జీవిస్తాడు ఆయన. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు అని ఇక్కడ రాజు విందుకు కూర్చుని ఉండగా అనే మాట సెలవిస్తూ ఉంది. తర్వాత నా పరిమళ, చదవండి ఒకసారి. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని అంటున్నాడు అనమాట. సంగములకు ఆయనకి ఇచ్చిన పరిమళ తైలపు సువాసనలు చాలా సువాసనలు ఉన్నాయి. కొన్ని సువాసనలు చెప్పి నేను ముగించేస్తాను. సంగములకు ఆయనకి ఇచ్చిన పరిమళ తైలపు సువాసనలు. ఒకటి లూకాసు వార్త 7:38 ప్రేమ సువాసన. నెంబర్ 2 నోవాహు జలప్రళయంలో జలప్రళయం తర్వాత ఆయన ఇంపైన సువాసనగా కృతజ్ఞత కలిగినటువంటి సువాసన. నెంబర్ 1 ప్రేమ సువాసన, నెంబర్ 2 కృతజ్ఞత సువాసన, నెంబర్ 3 సువార్త సువాసన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 సువార్త సువాసన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 ఇక్కడ సువార్త ప్రకటించే అపోస్తులు దేవునికి సువాసనై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. 4 సజీవ యాగముగా ఉన్న సువాసన. రోమా 12:1 మనం ఇష్టపూర్తిగా ఆయనకి లోబడి జీవించాలి, అది సజీవ యాగముగా ఉన్న సువాసన. 5 స్తుతి యాగపు సువాసన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 సంఘము అర్పించే స్తుతి ఆరాధన పరిమళ సువాసనగా ఆయన వద్దకు చేరుతుందంట. ఇప్పుడు పిల్లలు పాటలు పాడారు, ఎంత అద్భుతంగా పాడారు. అది లీనమైపోయి పాడితే దేవుడు అద్భుతంగా అది ఆగ్రహిస్తాడు. ఆయన ఎంత అద్భుతంగా ఉంది సువాసన, సంఘం సువాసన అంటాడు. నెంబర్ 6 విశ్వాస యాగపు సువాసన. ఫిలిప్పీ 2:17 అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పడిపోయినప్పుడు వాళ్ళు భయపడక నిలబడ్డారు. అలాంటి విశ్వాస జీవితము మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. నెంబర్ 7 పరిశుద్ధత ఏ సువాసన. విశ్వాస యొక్క అంతరంగ పరిస్థితి పరిశుద్ధంగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 2:5 1 పేతురు రాసిన పత్రిక 2:5
నెంబర్ 8 మనోహర సువాసన. ఫిలిప్పీ 4:18. మనమిచ్చే కానుకలు మనోహరమైన సువాసనగా, దేవునికి ప్రీతికరమైనగా, ఇష్టయాగంగా ఉండాలి. అలాంటి సువాసన ఇచ్చేటువంటి పరిమళ తైలం సువాసనగా ఈ యొక్క సంఘంలో మనం ఉండాలి. మన యొక్క పాటలు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ, కానుకలు కానీ, సాక్ష్యాలు కానీ ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. ఇవన్నీ కూడా సంఘములకు ఆయన ఇచ్చినటువంటి సువాసనలు. అందుకని మనము సువాసన కలిగి జీవించాలి అని అంటున్నాడు ఆయన. ప్రియ సంఘమా, మనము సువాసన కలిగి జీవిస్తున్నామా? అలాంటి సంఘములు, ఈ యొక్క సంఘంలో, దేవుని సంఘంలో పరిమళ పుష్పముల వలె మనం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన పరలోక రాజ్యంలో కూర్చున్నప్పుడు మన యొక్క పరిమళ ఇక్కడ సంఘంలో ఏవైతే చేస్తామో, మన జీవితంలో ఏవైతే చేస్తామో అవన్నీ కూడా అక్కడ పరిమళ తైలంగా పరలోక రాజ్యంలో కనపడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన సువాసన, ఆయనకి వ్యాఖ్యానించి, ఆయనకి సువాసన కలిగించి బిడ్డలుగా జీవించాలని ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పరిమళ తైలపు సువాసనగా మనం ఉండాలి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోకముల